హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకున్నాము. సో ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ అనమాట. సో దీన్నే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని కూడా అంటారు. సో దీనికి సంబంధించి నిన్నటి వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్గా నేర్చుకున్నాము. అండ్ మీరు వన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఐఆర్డిఏ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క నెక్స్ట్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మీ యొక్క ఇన్సెన్సివ్స్, శాలరీస్ అండ్ కమిషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ గో టు ది టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది యొక్క హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి అడ్వైజరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఫైనాన్షియల్ వచ్చేసి 2025 అండ్ 2026 సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ యొక్క అడ్వైజరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి కంటిన్యూస్గా మనకైతే డెవలప్మెంట్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్గా. అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క అడ్వైజరీ ప్రోగ్రాంలో రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కంటిన్యూస్గా. అండ్ అడ్వైజరీ కెరీర్ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి వర్చువల్ ఆఫీస్ సపోర్ట్ అనేది ఉంటుంది యూజింగ్ మొబైల్ టెక్నాలజీ ద్వారా. అండ్ బెస్ట్ ఇన్ ఎకో క్లాస్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎకో సిస్టమ్. ఓకే అండి. సో దీంట్లో మనం వన్స్ అడ్వైజరీగా జాయిన్ అయ్యి మన యొక్క రోల్ చేసినట్లయితే, మన యొక్క పర్ఫార్మెన్స్ చేయించుకున్నట్లయితే మనమైతే లీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఎక్సలెన్స్ త్రూ రివార్డ్స్, రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. సో మనకైతే ఈ పొజిషన్లో వచ్చేసి ఏంటంటే మనము ఈ వర్క్ చేయడం ద్వారా రివార్డ్స్ ఉంటాయి, అదేవిధంగా రికగ్నైజేషన్ ఉంటుంది, అండ్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి జాబ్లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే అండి. సో అదేవిధంగా ఈజీ యాప్ కస్టమర్ ఆన్బోర్డింగ్, అంటే కస్టమర్ ఆన్బోర్డింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనము ఆఫీస్ కూడా వాడుకోవచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆఫీసు. ఓకే, సో మనకు దాంట్లో డెడికేటెడ్ సేల్స్ హెల్ప్ డెస్క్ అనేది కూడా ఉంటుంది, అడ్వైజరీ బ్యాబ్ సీటింగ్ అనేది కూడా ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనకు ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ప్రొడక్ట్ ఆఫరింగ్, అంటే ప్రొడక్ట్ సంబంధించి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ ప్రొడక్ట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్స్కి అని చెప్పేసి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకు నేర్పించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా ఈ యొక్క హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అయితే కల్పిస్తున్నాం అనమాట. ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే, సో ఎవరైతే అడ్వైజర్స్ అంటే ఐఆర్డిఏ ఎగ్జామ్ కంప్లీట్ చేసి వారి యొక్క అడ్వైజర్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క ఇన్సూరెన్స్ అడ్వైజర్గా, సో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఐఆర్డిఏ ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ అడ్వైజర్గా పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో ఈ లైఫ్ అడ్వైజర్ పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో ఇందులో లైఫ్ అడ్వైజర్ పొజిషన్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ యొక్క కమిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే 25% ఇక్కడ మీకైతే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 1 lakh పైన. ఓకే అండి. సో ఇది 1 lakh పైన మనకు వచ్చేసి 25% కమిషన్ వస్తుంది. సో మనం ఈ యొక్క లైఫ్ అడ్వైజర్ పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి లైఫ్ ప్లానర్ అనమాట. సో ఈ లైఫ్ ప్లానర్కి మనం చేంజ్ కావాలి అంటే ఇక్కడ లైఫ్ అడ్వైజర్లో మనం 2 లక్షల బిజినెస్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది 2 లక్షల బిజినెస్ కనుక మనం కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనము లైఫ్ ప్లానర్ పొజిషన్కి అయితే మారుతాం అనమాట. సో మనమైతే ఇక్కడ లైఫ్ ప్లానర్గా అయిపోతాం. సో ఈ లైఫ్ ప్లానర్లో వచ్చేసి ఏంటంటే మన కమిషన్ వచ్చేసి ఇక్కడ 30% వస్తుంది. ఓకే, సో ఈ 30% కమిషన్ అనేది మనకు వస్తుంది, ఇది 1 lakh పైన. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 25% కమిషన్ చెప్తున్నాం కదా, ఈ 25% కమిషన్ వచ్చేసి మనకి 30 to 45 డేస్లో మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదే మనం లైఫ్ ప్లానర్కు చేంజ్ అయినాం అనుకోండి, సో ఇక్కడ 25 to 30 డేస్లో మీ యొక్క అకౌంట్కి అయితే ఈ అమౌంట్ అయితే 30% అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ పొజిషన్కి మారాలి అంటే, నెక్స్ట్ ప్రమోషన్ తీసుకోవాలి అంటే లైఫ్ ప్లానర్ నుంచి సీనియర్ లైఫ్ ప్లానర్గా ప్రమోషన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసి మనం లైఫ్ ప్లానర్లో ఉన్నప్పుడు ఇక్కడ 5 లక్షల బిజినెస్ అనేది కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఈ 5 లక్షల బిజినెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ సీనియర్ లైఫ్ ప్లానర్గా ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ
మన కమిషన్ వచ్చేసి 32% కమిషన్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది 1 lakh పైన. ఓకే, సో 1 lakh కావచ్చు, మీరు ఎంత బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ పైన మీ కమిషన్ వచ్చేసి 32% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఈ కమిషన్ వచ్చేసి మీకు వితిన్ 15 డేస్లో మీకైతే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్ అనమాట. ఓకే అండి, సో ఈ ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్కి మీరు ఈ యొక్క సీనియర్ లైఫ్ ప్లానర్ నుంచి ప్రమోట్ కావాలి అంటే ఇక్కడ మీరు 12 లక్షల రూపాయల బిజినెస్ అనేది కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. సో 12 లక్షల బిజినెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే లైఫ్ ఎగ్జిక్యూటివ్ ప్లానర్కి అయితే ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ మీ కమిషన్ వచ్చేసి ఏంటంటే 35% కమిషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో 35% కమిషన్ వస్తుంది. ఇది కూడా మీకు వితిన్ 3 డేస్లో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే, సో మీరు ఎవరైతే ఇక్కడ 1 lakh బిజినెస్ కంప్లీట్ చేసినప్పటికీ మీ కమిషన్ 35,000 రూపాయలు ఇమీడియట్గా 3 రోజుల్లో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకే అండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రెండు కూడా మీకు ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ బేస్ కమిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఎలిజిబుల్ ఫర్ ఎన్హాన్స్డ్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే అండి, సో మీరు అడ్వైజర్ కెరీర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇందులో క్లబ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎక్కువగా బిజినెస్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి క్లబ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్కి అయితే ఉంటుందన్నమాట. సో ఏ రకమైన క్లబ్ మెంబర్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సో చూడండి, ఇక్కడ వచ్చేసి క్లబ్ మెంబర్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి పీర్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సఫైర్ క్లబ్ ఉంటుంది. నెక్స్ట్ రూబీ క్లబ్ ఉంటుంది. దాని తర్వాత ఎమరాల్డ్ క్లబ్ ఉంటుంది. దాని తర్వాత డైమండ్ క్లబ్ ఉంటుంది. సో ఈ పీర్ క్లబ్ కావచ్చు, సఫైర్ క్లబ్ కావచ్చు, రూబీ క్లబ్ కావచ్చు, ఎమరాల్డ్ క్లబ్ కావచ్చు అండ్ డైమండ్ క్లబ్ కావచ్చు, వీటిలో యూజెస్ ఏంటి, ఈ క్లబ్ మెంబర్ అవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లబ్ మెంబర్కి ఎలిజిబిలిటీ కావాలి అంటే ఇక్కడ కొన్ని మనకు కండిషన్స్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి, సో మనకి పీర్ క్లబ్లో రావాలి అంటే 18 లక్షల రూపాయల బిజినెస్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 12 పాలసీలు కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏబిపి రైజ్ క్వాలిఫికేషన్ ఉంది కదా, దీని గురించి మనం నెక్స్ట్ ఇదే వీడియోలో లాస్ట్లో డిస్కస్ చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి సఫైర్కి వెళ్ళాలి అంటే మనకు వచ్చేసి 25 లక్షల బిజినెస్ అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా పాలసీస్ వచ్చేసి 15 పాలసీస్ అయ్యి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏబిపి రైజ్ వచ్చేసి 4 కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ రూబీ డైరెక్టర్గా, సో రూబీ డైమండ్ క్లబ్లో మీరు ఎంత కావాలి అంటే మీరు వచ్చేసి 40 lakhs బిజినెస్ అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 20 పాలసీలు అనేవి కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏబిపి రైజ్ క్వాలిఫికేషన్ అనేది 4 కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎమరాల్డ్లోకి మీకు ఎమరాల్డ్ క్లబ్ మెంబర్గా మీరు వెళ్ళాలి అంటే సో మీకు వచ్చేసి 50 lakhs బిజినెస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి మీ దగ్గర. నెక్స్ట్ మీరు పాలసీలు వచ్చేసి 22 కంప్లీట్ చేసి ఉండాలి. మీ యొక్క ఏబిపి రైజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ వన్ చూసుకుంటే డైమండ్ అనమాట. సో డైమండ్ క్లబ్లో మీరు ఎంటర్ కావాలి అంటే మీరైతే 70 లక్షల బిజినెస్ అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 24 పాలసీలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఏబిపి రైజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఈ ఏబిపి రైజ్ క్వాలిఫికేషన్ అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు దీని గురించి చెప్తాను. సో ఆలోపు మాత్రం మీరు ఇదైతే రిమైండ్ ఉంచుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ యొక్క డైమండ్ క్లబ్ కావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పీర్లు అనేటువంటి డైమండ్ క్లబ్ మెంబర్కి పీర్లు అనేటువంటి క్లబ్ మెంబర్కి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి. సో మీ బెనిఫిట్ అనేది నేను చెప్తాను. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 year బిఫోర్ నుంచి ఈ జాబ్ చేస్తున్నారు అనుకోండి. సో 1 year బిఫోర్ నుంచి ఈ జాబ్ చేస్తూ ఉంటే మీరు పీర్ అనే క్లబ్కి సెలెక్ట్ అయ్యారనుకోండి. సో 1 yearలో మీరు టోటల్గా ఒక 10 లక్షల రూపాయల కమిషన్ ఎర్న్ చేసిరనుకుందాం. ఓకే, సో 10 లక్షల రూపాయల కమిషన్ మీరు సంపాదించారనుకుంటే మీరు పీర్ క్లబ్ సెలెక్ట్ అయిన తర్వాత 10% ఆఫ్ మీ కమిషన్, అంటే ఏదైతే మీరు 10 లక్షల రూపాయల కమిషన్ ఎర్న్ చేస్తారో దాంట్లో 10% అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ఓకే అండి, సో 1 lakh రూపీస్ అనేది మీ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ అనేది కావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే
మీరు సఫైర్ కనుక సెలెక్ట్ అయినట్లయితే 1 సెకండ్. సో మీరైతే సఫైర్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీ కమిషన్ ఏదైతే మీరు 10 lakhs రూపీస్ కమిషన్ తీసుకున్నారో దాంట్లో 15% అమౌంట్ మళ్ళీ మీకు క్రెడిట్ అనేది కావడం జరుగుతుంది. అంటే 1.5 lakhs అనేది మీ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వచ్చేసి రూబీ డైరెక్ట్ అనమాట, రూబీ క్లబ్ అనమాట. సో ఈ రూబీ క్లబ్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా మనకైతే కమిషన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కమిషన్ మీరు 10 lakhs తీసుకుంటే దానిపైన 20% కమిషన్ అయితే మళ్ళీ అదనంగా మీకైతే రావడం జరుగుతుంది. అంటే 2 lakhs రూపీస్ అయితే మీ అకౌంట్కి మళ్ళీ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ మీరు ఎమరాల్డ్ క్లబ్లో కనుక ఎంటర్ అయినట్లయితే సో మీరు ఫస్ట్ ఇయర్ కమిషన్ ఏదైతే 10 lakhs తీసుకున్నారో సో ఈ కమిషన్ పైన మీకు 25% కమిషన్ మళ్ళీ ఎక్స్ట్రాగా మీకు రావడం జరుగుతుంది. అంటే ఇది 2.5 lakhs రూపీస్ అయితే మీకు అడిషనల్గా రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డైమండ్ క్లబ్ అనమాట. సో ఈ డైమండ్ క్లబ్లో వచ్చేసి 30% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. సో 10 lakhs రూపీస్ కమిషన్ మీరు తీసుకుని ఉంటే 1 yearలో దీనిపైన మీకు 30% కమిషన్ అంటే 3 లక్షల రూపాయలు మీకు అదనంగా ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఇది మొత్తంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఫ్రెండ్స్ ఇది మనకి నెక్స్ట్ స్లైడ్ అనమాట. దీంట్లో వచ్చేసి ఏంటంటే క్లబ్ మెంబర్గా మనం ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో చూద్దాం అది. సో ఎవరైతే పీల్ క్లబ్లో ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి కంపెనీ నుంచి అయితే సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పీల్ క్లబ్ మెంబర్గా. అండ్ మీకు ఇక్కడ ట్రోఫీ అనేది ఇవ్వడు. ఓకే. నెక్స్ట్ యాక్సిడెంటల్ కవర్ అనేది కూడా ఇవ్వరు అనమాట. కానీ మీకు ఇక్కడ లైఫ్ కవర్ వచ్చేసి 3 lakhs రూపీస్ లైఫ్ కవర్ ఇస్తున్నారు. అదేవిధంగా హెల్త్ కవర్ అనేది కూడా ఇక్కడ లేవు. నెక్స్ట్ మీరు కనుక సఫైర్ కనుక క్లబ్లోకి ఎంటర్ అయినట్లయితే మీకు సఫైర్ క్లబ్ మెంబర్గా మీకు సర్టిఫికేట్ వస్తుంది. అండ్ 3 lakhs రూపీస్ యాక్సిడెంట్ కవర్ వస్తుంది. అదేవిధంగా 3 lakhs రూపీస్ లైఫ్ కవరేజ్ వస్తుంది. అండ్ 1 lakh రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. కంపెనీ నుంచి ఈ యొక్క బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మీరు కనుక రూబీ క్లబ్లోకి ఎంటర్ అయితే మీకు ఇక్కడ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ యాక్సిడెంటల్ కవరేజ్ 5 lakhs ఉంటుంది. అదేవిధంగా లైఫ్ కవరేజ్ 5 lakhs ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ 3 lakhs రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ మీరు కనుక ఎమరాల్డ్ క్లబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ వచ్చేసి ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10 lakhs రూపీస్ మీకు యాక్సిడెంటల్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 lakhs రూపీస్ లైఫ్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 5 lakhs రూపీస్ మీ యొక్క ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫ్యామిలీ కోటర్. ఓకే. నెక్స్ట్ డైమండ్ క్లబ్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే కంపెనీ నుంచి ట్రోఫీ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటుగా 10 lakhs రూపీస్ యాక్సిడెంటల్ కవరేజ్ అండ్ 10 lakhs రూపీస్ లైఫ్ కవరేజ్ అండ్ 5 lakhs రూపీస్ ఫ్యామిలీ కోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇది ఈ యొక్క క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ అనమాట. ఓకే అండి. సో మీకు ఏబీపీ రైజ్ ప్రోగ్రామ్ గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. సో అది కూడా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదనమాట ఏబీపీ రైజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇది ఏంటంటే సో మనకి మీరు ఇక్కడ చూడొచ్చు ఏబీపీ రైజ్ ప్రోగ్రాంలో వచ్చేసి 80K 80,000 బిజినెస్ ఎవరైతే చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఏ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి 80,000 బిజినెస్ చేస్తే వారికి వచ్చేసి 2,000 రూపాయల అడిషనల్ ఇంటెన్సివ్ శాలరీ పరంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్పీ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 3K అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎస్ఎల్పీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3.5K రావడం జరుగుతుంది. అండ్ ఈఎల్పీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 4K రూపీస్ అయితే క్రెడిట్ అనేది రావడం జరుగుతుంది శాలరీ పరంగా. ఓకే. నెక్స్ట్ 150K ఎవరైతే చేస్తారో బిజినెస్ సో వాళ్ళకు వచ్చేసి 3.5K రూపీస్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. అండ్ 5K రూపీస్ అనేది ఎల్పీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి రావడం జరుగుతుంది. అండ్ ఎస్ఎల్పీలో ఉన్న వాళ్ళకైతే 7.5K రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈఎల్పీలో ఉన్న వాళ్ళకి 10K అనేది శాలరీ పరంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ 200K బిజినెస్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఎల్ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకి 5K రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎల్పీలో ఉన్న వాళ్ళకి 7.5K రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎస్ఎల్పీలో ఉన్న వాళ్ళకి 10K రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈఎల్పీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి 14K రూపీస్ అనేది రావడం జరుగుతుంది.
సో ఈ అమౌంట్ మీరు తీసుకోవాలి అంటే మీకు కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ కండిషన్ ఏం లేదండి, సింపుల్ క్లాస్ రూమ్స్కి ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచ్లో. ఓకే అండి. సో ఆ బ్రాంచెస్కి మీరు ఎల్ఏ పొజిషన్లో ఉన్నప్పుడు 4 ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, అండ్ ఎల్పి పొజిషన్లో ఉన్నప్పుడు 4 ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి. అదేవిధంగా ఎస్ఎల్పి పొజిషన్లో ఉన్న వాళ్ళు 2 ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి, అండ్ ఈఎల్పి పొజిషన్లో ఉన్న వాళ్ళు 2 ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఓకే అండి. సో ఇందులో వచ్చేసి ఎల్పి అండ్ ఎల్ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకి 2 ట్యూస్డేస్ అండ్ 2 వెడ్నెస్ వెళ్తే సరిపోతుంది ఇన్ ఏ మంత్లో. ఓకే అండి. అదేవిధంగా ఈఎల్పి అండ్ ఎస్ఎల్పిలో ఉన్న వాళ్ళు ఓన్లీ థర్స్డేస్ 2 థర్స్డేస్కి వెళ్తే సరిపోతుంది అనమాట. ఓకే అండి. సో దీంట్లో మనకి లీడ్స్ అనేవి జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లీడ్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్ఏఎల్ అండ్ ఎల్పిలో ఉన్న వాళ్ళు 6 లీడ్స్ జనరేట్ చేయాలి, అండ్ ఎస్ఎల్పి అండ్ ఈఎల్పిలో ఉన్న వాళ్ళు 4 లీడ్స్ జనరేట్ చేయాలి. సో దీని గురించి మొత్తంగా కూడా మీరు వన్స్ అడ్వైజర్గా మీరు ప్రమోట్ అయిన తర్వాత, సో మీరు అడ్వైజర్గా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకైతే ఇంకా డీటెయిల్గా బ్రాంచ్ నుంచి అయితే మేనేజర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇక్కడ రైజ్ బూస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. సో ఎవరైతే 3 శాలరీస్ తీసుకుంటారో 3 months, సో వాళ్ళకైతే 50% అమౌంట్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 14K తీసుకున్నారనుకోండి 3 months, సో వాళ్ళకైతే 50% అమౌంట్ అంటే 7K రూపీస్ అయితే అడిషనల్గా నెక్స్ట్ 4th monthలో రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ 6 months ఎవరైతే తీసుకుంటారో 14K ఈ విధంగా 6 months తీసుకుంటారో, సో వాళ్ళకైతే 100% రావడం జరుగుతుంది అనమాట. అంటే 7th month మళ్ళీ 14K అడిషనల్గా రావడం జరుగుతుంది. ఓకే అండి. సో ఇది 2026కి సంబంధించి, అండ్ 2027కి సంబంధించి కింద ఇచ్చారు 25%, 50%, 75% అండ్ 100% అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ యొక్క ఏబిపి రైజ్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూస్తారు కదా, మనకు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పొజిషన్ స్టార్ట్ చేసి మనం ఏ లెవెల్కి అయితే వెళ్ళొచ్చు, అండ్ దీంట్లో బ్రాంచ్ మేనేజర్ లెవెల్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకే అండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ ట్రైనింగ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు, 4 PM to 5:30 PM ఈవినింగ్ అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఎవరికైతే అడ్వైజర్గా ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేయండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జనర్ స్టార్టెక్.